అత్తగారింట్లో ఫస్ట్ వినాయక చవితి అండి. ఎందుకంటే నేను బెంగళూరులో చేసుకున్నాను. విజయవాడ వచ్చాక వరదల ఎఫెక్ట్ తో మేము ఒక 3 days తర్వాత ఊరైతే వెళ్ళిపోయాం కదా. ఇంకా అక్కడ వినాయక చవితి అయితే చేస్తున్నాము. అయితే వెళ్ళిన తర్వాత ఇంకా ఏ ప్లాన్ లేదనమాట. ఇంకా అప్పటికప్పటికి వాటితో నేను రాగి పిండితో కుడుములు చేసేసి పులిహోర కొంచెం పాయసం అయితే చేసేసాను అనమాట అటుకులతో. ఇదే ఇక్కడ నైవేద్యంగా పెట్టుకున్నాం అనమాట. ఎందుకు అంటే ఈ నెల భాద్రపద మాసం అంతా కూడా మా హస్బెండ్ అనేది నీసు తినరు. ఆయన వినాయకుడికి కొంచెం ఆ నెల అంతా ఉంటారనమాట. ఇంకా అందువల్ల ఎవ్రీ ఇయర్ కూడా మేము ఇలాగే పూజ చేసుకుంటాం. మీరు చూస్తూనే ఉంటారు కదా, ఓల్డ్ వాళ్ళకైతే తెలుస్తుంది, వీడియోస్ చూసే వాళ్ళకి. ఫైనల్ గా అయితే పూజ అనేది చాలా బాగా చక్కగా చేసుకున్నానండి, మనస్తృప్తిగా. సో ఎందుకంటే మనం ముందుగా అరేంజ్ చేసుకుంటాం. నేను ఎప్పుడు మా అత్తయ్య వాళ్ళ ఇంట్లో చేయలేదు కదా, ఏది ఎక్కడ ఎలా చేయాలనేది కూడా తెలియలేదు. బట్ ఫైనల్ గా ఎలాగో చేసేసుకున్నాం అనమాట. నాకైతే హ్యాపీగా అనిపించింది. అందులోనూ ఈసారి మా పిల్లలు అందరూ, అలాగే మా బావగారు, మా మరిది వాళ్ళు వచ్చారనమాట. సో అలాగే పిల్లలు అందరితో కలిసి అయిపోయిన తర్వాత ప్రసాదం తిని ఇక్కడ ఊర్లో బొమ్మ దగ్గరికి అయితే